యవ్వనస్తులు ఏదో అనుకుంటున్నారు, మీరు ఇప్పుడు ఎంజాయ్ చేద్దాము తర్వాత చూద్దాము అనుకుంటున్నారు. అమ్మా, ఎంజాయ్ చేస్తుండగానే మీరు మరణించారనుకో, పరలోకములో ఉన్న పరిశుద్ధుడైన దేవునికి ఏం లెక్క ఇస్తారు? పాపిష్టి లెక్క ఇస్తారా, పవిత్రమైన లెక్క ఇస్తారా? ముందు శ్రమ దినములు అని బైబిల్ వాక్యములోనే మహాజ్ఞానుడైన సొలొమోను చెప్తున్న విషయాలు. అందుకనే మీరు ఏ విషయము కోసము సిద్ధపడినా పడకపోయినా మరణము కోసము మాత్రము మీ జీవితాల్ని మీరు సిద్ధపరచుకోండి. ఎందుకంటే మరణం అనంతరము లెక్క చెప్పవలసిన దినము ఒక దినం ఉన్నది. ఆ తీర్పు పొందుకున్న తర్వాత నువ్వు నిత్యము పరలోకములో బ్రతుకుతావా, నరకములో బ్రతుకుతావా అనేది నువ్వు నిర్ణయించలేవు, ఆయన నిర్ణయించబోతున్నాడు. కాబట్టి ఆయన నిర్ణయానికి తగ్గట్టుగా భూమి మీద అనుగ్రహింపబడిన సమయమును బట్టి నువ్వు బ్రతికేవా లేదా నీవు గ్రహించు, తెలుసుకో.